హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మనం చర్చించుకోబోతున్నాము, అంటే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అదేంటంటే ఫ్రెండ్స్, చాలామంది ఇట్లా కొన్ని వెబ్సైట్లకి అయితే సిస్టమ్ ఆపరేట్ చేసేటప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటారు. ఓకే, అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు ఇవేంటంటే ఇట్లా డిలీట్ అయిపోతుంటాయి. ఒకదాన్ని ఇప్పుడు ఇది క్లిక్ చేయబోయి ఇది క్లోజ్ చేయడం అంటే, అరే అబ్బా అనవసరంగా క్లోజ్ చేశాను, ఇప్పుడు దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేయాల్సి ఉండే, లేకపోతే అది ఆ వెబ్సైట్ను అనవసరంగా మనకు ఎందుకు క్లోజ్ చేస్తాం, ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతుక్కోవాలి, ఆ లింక్ ఎక్కడ లేదు, సెర్చ్ చేయంగా మనకి దొరికింది అని అనుకుంటారు. అవునా కదా? సో ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేశాను కదా, ఇట్లా క్లోజ్ చేసిన ఈ వెబ్సైట్ని మనం ఆటోమేటిక్గా చిన్న షార్ట్కట్ ద్వారా ఏ విధంగా మనం మళ్ళీ రప్పియచ్చు. ఓకే, అక్కడ మళ్ళీ డిస్ప్లే కావచ్చు, ఎట్లా ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మనం రెగ్యులర్గా ఫాలో కండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మనం చేసే లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను కీబోర్డ్లో ఏం చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కీబోర్డ్లో Ctrl+Shift+T, Ctrl+Shift+T ప్రెస్ చేస్తున్నా. చూడండి, Ctrl+Shift+T. చూడండి, నేను క్లోజ్ చేసినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వస్తున్నాయా లేదా. సో ఈ విధంగానైతే మనము ఏదైతే క్లోజ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా తెలియకుండా, లేదంటే అర్జెంట్ అవసరం ఉన్నటువంటి వెబ్సైట్స్ క్లోజ్ చేసామో ఈ విధంగానైతే మనం. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగానైతే Ctrl+Shift+Tని అయితే యూజ్ చేసేసి మీరు క్లోజ్ చేసినటువంటి విండోస్ని అయితే ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు, అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. క్లోజ్ అయిందని అసలే బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సెక్షన్లో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్గా మనం ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తున్నాము. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.